ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. మనందరినీ ధ్యాన జ్ఞాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల బాటలో నిరంతరాయంగా నడిపిస్తున్నటువంటి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రేజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం కొంతకాలం క్రితం వరకు కూడా మిర్దాద్ అనే మహాగ్రంథంలోని కొన్ని అధ్యాయాలను గురించి తెలుసుకున్నాము. దాని వివరణను తెలుసుకున్నాము. ఈ రోజు మరొక అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం ఫ్రెండ్స్. మిర్దాద్ అతి అపురూపమైన గురువు ద్వారా మనకి ప్రసాదించబడినటువంటి మహాగ్రంథం. దీనిలో ఎన్ని సత్యాలు సూటిగా చెప్పబడినాయో, విపులంగా వివరించబడినాయో చెప్పలేము అసలు. అవి అన్నింటినీ మనం చదివి తెలుసుకోవటంతో పాటు వాటిని అన్నింటినీ కూడా ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే వాటి నుండి మనకి పరిపూర్ణ లాభం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. పరిపూర్ణ అనుభవమే పరిపూర్ణ లాభం ఫ్రెండ్స్. ఒక గ్రంథం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ మనం పొందవచ్చో అన్ని ఈ గ్రంథంలో ఉన్నాయి ఫ్రెండ్స్. అందులోనే మరొక చాప్టర్ లోకి ఈరోజు మనం వెళ్దాం ఫ్రెండ్స్. దాని పేరు గొప్ప స్వలోక ఆకాంక్ష. ఇది ఎలా చెప్తున్నారంటే, మిర్దాద్ చెప్తున్నారు, పొగమంచు లాంటిది స్వలోక ఆకాంక్ష. సముద్రం భూమిల నుంచి స్రవించి బయటకు వచ్చి ఆ రెండింటిని ఆనవాలు లేకుండా కప్పివేసే పొగమంచులా హృదయం నుంచి బయటకు వచ్చిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని మూసివేస్తుంది. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. పొగమంచు లాంటిది స్వలోక ఆకాంక్ష అంటే, ఒక పొగమంచు అనేది ఎలా వస్తుంది? సముద్రం భూమి రెండింటి నుంచి కూడా కలిపి అది స్రవిస్తుంది. అంటే ఒక ఆ ఆకు నుండి, ఒక పువ్వు నుండి, ఆ దీన్ని ఎలా అయితే ఆ తడి చెమ్మ అనేది బయటకు వస్తుందో, అది ఇలా ఒక జల భూమి లోపల జలం ఉన్నప్పుడు దాని నుండి నీరు ఎలా అయితే బయటికి స్రవించి దానంతట అదిగా వచ్చేది అనమాట. అది స్రవించి బయటకు వచ్చి ఆ రెండింటిని ఆనవాలు లేకుండా కప్పివేసే పొగమంచుల. అంటే భూమి ఆకాశం రెండింటి నుండి అది వస్తుంది, బయటకు వస్తుంది. కానీ ఆ రెండింటిని కూడా ఆనవాలు లేకుండా ఎక్కడున్నాయో తెలియదు. పొగమంచులో మనకు అసలు ఏమీ తెలియదు ఫ్రెండ్స్. శాంత మంచులో అయినా తెలుస్తుంది, కానీ పొగమంచులో అసలు మనం దేన్ని చూడలేము, దేన్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఆ స్థితిలో ఉంచుతుంది పొగమంచు. అలా అలాగే హృదయం నుంచి బయటికి వచ్చిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని మూసివేస్తుంది. గమనించండి ఫ్రెండ్స్. కనిపించే వాస్తవాన్ని కనుమరుగు చేసి తానొక్కటే సత్యం అనిపించేటట్లు చేసే పొగమంచులా హృదయంలోని భావాలను అణిచివేసి తానే సర్వోత్కృష్టమైన భావనలా అవుతుంది స్వలోక ఆకాంక్ష. కనిపించే వాస్తవాన్ని అంటే మన కంటి ముందు, అంటే కొంచెం దూరంలో ఏదో ఉంది, కానీ ఇక్కడ నుండి చూస్తే పొగమంచే ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. దాని అవతల ఏముందో కనిపించనివ్వదు, అది దాచేస్తుంది. అదే చెప్తున్నారు, కనిపించే వాస్తవాన్ని కనుమరుగు చేసి తానొక్కటే సత్యం అనిపించేటట్లు చేసే పొగమంచులా హృదయంలోని భావాలను అణిచివేసి తానే సర్వోత్కృష్టమైన భావనలా అవుతుంది స్వలోక ఆకాంక్ష అని చెప్తున్నారు. పొగమంచులా ఆకారం, లక్ష్యం, రూపు లేనట్లు కనిపించినా అది మంచులానే ఇంకా పుట్టని ఆకారాలతో నిండి స్పష్టమైన చూపుతో నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి పొగమంచులాగా దానికి ఆకారం, లక్ష్యం, రూపు ఏమీ లేనట్టే కనిపిస్తుంది. కానీ అది మంచులాగానే ఇంకా పుట్టని ఆకారాలతో, ఇంకా పుట్టలేదు అవి. పుడితే ఈ ఆకారం ఇలా ఉందనేది మనం చెప్పొచ్చు, కానీ ఇంకా పుట్టలేదు అది. ఇంకా పుట్టని ఆకారాలతో నిండి స్పష్టమైన చూపుతో నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉంటుందంట. ఇంకా దానికి రూపు లేదు, లక్ష్యం లేదు, మరి ఆకారం లేదు, ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏమీ లేకపోయినా కానీ దాని లోపల హైడ్ అయి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దానితో పాటు స్పష్టమైన చూపు, నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది స్వలోక ఆకాంక్ష పులకరించే ఓ జ్వరం లాంటిది కూడా.
ఏ విధంగానైతే శరీరంలో రగిలిన జ్వరం అందులోని విషాన్ని దహించి వేస్తూ శరీరంలోని అంతఃసారాన్ని పీల్చి వేస్తుందో, అలానే హృదయపు రాపిడిలో సంఘర్షణలో పుట్టిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని తాత్కాలికంగా దుర్బలపరుస్తుంది. కల్మషాన్ని, అనావశ్యకమైన అవసరం లేని ప్రతిదాన్ని దహించి వేస్తుందంటది ఫ్రెండ్స్. ఇది స్వలోకాకాంక్ష. దీనికి ఉన్న లక్షణం ఎలా ఉంటుందంటే, పులకరించే ఒక జ్వరం లాంటిది. జ్వరం వచ్చింది అనగానే మనం జ్వరం వచ్చేసిందని చెప్పేసి అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ అది ఏం చేస్తుంది లోపల లోపల అనేది చెప్తున్నారు. ఏ ఏ విధంగానైతే శరీరంలో రగిలిన జ్వరం అందులోని విషాన్ని దహించి వేస్తూ శరీరంలోని అంతఃసారాన్ని పీల్చివేస్తుందో, ఈ విషంతో పాటు సారం, శరీరంలో అంతర్గతంగా ఉన్న సారం కూడా పోతుంది ఫ్రెండ్స్. అలానే హృదయపు రాపిడిలో సంఘర్షణలో పుట్టిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని తాత్కాలికంగా దుర్బలపరుస్తుంది. కల్మషాన్ని, అనావశ్యకమైన అవసరం లేని ప్రతిదాన్ని కూడా దహించి వేస్తుంది ఇది. ఘనమైన స్వలోక ఆకాంక్ష ఓ దొంగ లాంటిది కూడా. ఎన్ని కంపారిజన్స్ ఈయన ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్. నంగి నంగి దొంగతనంలో ఓ దొంగ వంచితుడిని అతడి భారం నుంచి విముక్తి కలిగించి అతడిని తీవ్రమైన బాధతో ఎలా అయితే నీరసపరుస్తాడో, అలాగే ఈ స్వలోక ఆకాంక్ష అన్నది కూడా హృదయంలో ఉన్న భారాలన్నింటినీ గుట్టుగా తీసివేస్తుంది. ఘనమైన స్వలోక ఆకాంక్ష ఓ దొంగ లాంటిది కూడా. నంగి నంగి అంటే దాక్కుని దాక్కుని దొంగతనంలో ఓ దొంగ వంచితుడిని ఆ అతడి భారం నుంచి విముక్తి కలిగించి అతడిని తీవ్రమైన బాధతో ఎలా అయితే నీరసపరుస్తాడో, అలాగే ఈ స్వలోక ఆకాంక్ష అన్నది కూడా హృదయంలో ఉన్న భారాలన్నింటినీ గుట్టుగా తీసివేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఏ భారము లేదన్న బాధకి గురి చేసి శూన్య స్థితిలో వ్యధపడేలా చేస్తుంది. అంటే కొన్నింటిని మనం ఆధారం చేసుకుని ఉంటాం ఫ్రెండ్స్. అవి మనకు అనవసరం. నిజంగా అవేవి కూడా మనకు ఉపయోగపడవన్నమాట. కానీ అవన్నీ లేనిదే మనల్ని మనం అసలు సపోర్ట్ మిస్ అయిందని ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. అటువంటిదే ఓ దొంగతనంలో ఓ దొంగ వంచితుడిని, అంటే ఎవరైతే మోసపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళని అతడి భారం నుంచి విముక్తి కలిగించి, ఏదేదైతే అతను మోస్తున్నాడో, అనవసరమైనవన్నీ ఏవైతే మోస్తున్నాడో, అలాగే ఆ వాటినన్నిటినీ కూడా అతను దొంగతనం చేసేసి అతడిని తీవ్రమైన బాధతో ఎలా అయితే నీరసపరుస్తాడో, ఇవన్నీ పోతే మరి సపోర్ట్ పోతుంది కదా. అలాగే ఈ స్వలోక ఆకాంక్ష కూడా హృదయంలో ఉన్న భారాలన్నింటినీ గుట్టుగా తీసివేస్తుంది. ఈ దేన్నైతే నువ్వు అనవసరంగా మోస్తున్నావో అదంతా ఒక రోజు ఏమవుతుందంటే నీకు ఎక్కువైపోయి మొయ్యలేనంత భారంగా తయారవుతుంది ఫ్రెండ్స్. దానిని ఈ స్వలోక ఆకాంక్ష అనేది ఇది కాజేస్తుంది మొత్తం. కాజేసిన తర్వాత ఒక్కసారిగా ఖాళీ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఏ భారము లేదన్న బాధకి గురి చేసి శూన్య స్థితిలో ఎదపడేలా చేస్తుంది. చూడండి, మనం ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము, కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేసేటప్పుడు అబ్బో మనకి ఇది ఎంత భారం అవుతుంది, ఎలా అవుతుంది, అలా అవుతుంది, చేయలేకపోతున్నాము, వీళ్ళు గొడవ పడలేకపోతున్నాము, ఎవరు సపోర్ట్ రావట్లేదు, ఇట్లా చెప్తా ఉంటాం మనం. కానీ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత మనకు ఏదీ లేకుండా, ఏ పని లేదు, ఏ భారము లేదు, ఏమీ లేదు అక్కడ. అప్పుడు ఆ ఖాళీ ఉన్న సమయంలో అశూన్య స్థితిలో మనకి పిచ్చెక్కుతుంది. అది చెప్తున్నారు, వ్యధపడేలా చేస్తుంది అని చెప్తున్నారు. అత్యంత తాత్కాలికమైన రోజులలో పచ్చగా విశాలంగా ఉన్నాయి ఈ ప్రపంచంలో. స్త్రీ పురుషులు పాటలలో, నృత్యాలలో, కష్టించి పని చేయడంలోనూ, అప్పుడప్పుడు ఏడుస్తూనూ పొదుపు చేస్తున్నారు వీళ్ళు. ఒడ్డు పచ్చగా విశాలంగా ఉంది, కానీ వారి పాదాలను కుంటిపరిచి మోకాళ్ల మీద కూర్చునేలా చేసి పాటలను మళ్ళీ వారి గొంతులలోనే కుక్కి కళ్ళు కాయలు కాచే వారి ఏడుపులకు కారణమైన నిప్పు పొగలను కక్కే వృషభం అతి భయంకరమైనది. అత్యంత తాత్కాలికమైన రోజుల్లో, అత్యంత తాత్కాలికం, మామూలు తాత్కాలికం కూడా కాదు, మనకు తెలుసు ఫ్రెండ్స్.
ఈ భూమి మీద మన లైఫ్ టెంపరరీ తెలుసు, మన చుట్టూ ఉన్నవన్నీ కూడా టెంపరరీ. ఈ రోజు మనం పుట్టిన అమ్మ కడుపులో నుండి వచ్చిన దగ్గర నుండి కూడా మన శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా టెంపరరీ, మారిపోతూనే వస్తుంది, మారిపోతూనే వస్తుంది. పాతది పోతుంది, కొత్తది వస్తుంది. అత్యంత తాత్కాలికమైన రోజులలో అలాగే రోజులు కూడా అత్యంత తాత్కాలికం. ఇవాళ ఉంటుందా? ఉండదు, మారిపోతుంది, రేపు వచ్చేస్తుంది. నిన్న ఎలా అయితే లేదో ఈ రోజు కూడా అలానే ఉండదు అనేది అత్యంత తాత్కాలికం ఫ్రెండ్స్. అత్యంత తాత్కాలికమైన రోజులలో పచ్చగా విశాలంగా ఉన్న ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు పాటలలో నృత్యాలలో కష్టించి పని చేయడంలోనూ అప్పుడప్పుడు ఏడుస్తూనూ పొదుపు చేస్తున్నారు, పొద్దుపు చేస్తున్నారు. పొదుపు చేయటం కాదు ఫ్రెండ్స్, సారీ, ఏడుస్తూను పొద్దుపూజ చేస్తున్నారు. అంటే టైం అంతా గడిపేస్తున్నాము మన పనుల్లో. ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి. ఒకప్పుడు వరలక్ష్మి మేడం ఇట్లాగే ఏంటంటే, ఇదిగో ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని చెప్తుంటే వాళ్ళ మనవడు, మేడం వాళ్ళ మనవడు కౌశి చెప్పాడు, నాయనమ్మ పని తర్వాత పని, పని తర్వాత పని, పనులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి నాయనమ్మ అని అన్నప్పుడు ఆవిడకి అనిపించిందండి, నిజమే కదా, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి. ఎప్పుడు ఉండే పనుల్లో, రోజు రోజుకి మారిపోతా ఉన్న పనుల్లో మనం ఆ అసలైన పనిని ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి పొద్దుపుచ్చేయకుండా, దాంట్లోనే పొద్దుపుచ్చేయకుండా ఎలా పట్టుకోవాలి మనం అని చెప్పేసి ఆవిడ ఆలోచించారట. అది నాకు ఎన్నో సంవత్సరాల క్రితం ఇది నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు కూడా నిజమే కదా అనిపించింది. మనం ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి అని చెప్పేసి పొద్దుపుచ్చేస్తున్నాం. పాటలలో, నృత్యాలలో కష్టించి పనిచేయడంలోనూ అప్పుడప్పుడు ఏడుస్తూ కూడా పొద్దుపిచ్చేస్తున్నారు. ఒడ్డు పచ్చగా విశాలంగా ఉంది, ఒడ్డు పచ్చగా ఉంది, విశాలంగా ఉంది. కానీ వారి పాదాలను కుంటిపరిచి మోకాళ్ళ మీద కూర్చునేలా చేసి పాటలను మళ్ళీ వారి గొంతులలోనే కుక్కి కళ్ళు కాయలు కాచే వారి ఏడుపులకు కారణమైన నిప్పు పొగలను కక్కే వృషభం అతి భయంకరమైనది. అవతల ఒడ్డు నుంచి వారిని వేరు చేసే ప్రవాహం కూడా లోతైనది, విశాలమైనది. వారు దానిని ఈదలేరు, తెడ్లతో దాటలేరు, తెరచాప మాత్ర సాయంతో ఆ నీటి మీద పయనించలేరు. కొద్ది మంది, చాలా కొద్ది మంది ఆలోచనతో దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ అందరూ, దరిదాపుగా అందరూ వారున్న ఒడ్డుకే అంటుకుని ఉండి వారికి ఇష్టమైన విధంగా కాలచక్రాన్ని అలా దొర్లిస్తూనే ఉంటారు. ఈ ప్రవాహంలో నుంచి ఈ వృషభాన్ని దాటుకుని, నిప్పులు కక్కే వృషభాన్ని దాటుకుని ధైర్యం చేసి తెగించి పచ్చగా విశాలంగా ఉన్న ఒడ్డు మీదకి వచ్చి లోతైన ప్రవాహంలో ఈది అవతల ఒడ్డుకి చేరుకోవాలి అనే సాహసాన్ని ఆల్మోస్ట్ ఎవ్వరు చేయలేరు ఫ్రెండ్స్. అలా మనం చెయ్యగలిగాము అంటే మనకి ఆదిగురు పత్రిజీ అండ ఉంది కాబట్టి ఫ్రెండ్స్. వారున్న ఒడ్డుకి అంటుకుని ఉండి వారికి ఇష్టమైన విధంగా దాదాపు కాలచక్రాన్ని అలా దొర్లిస్తూనే ఉంటారంట ఫ్రెండ్స్. స్వలోక ఆకాంక్ష ఉన్న మనిషికి దొర్లించటానికి ఇష్టమైన చక్రం ఉండదు. ఉద్విగ్నత, ఉద్వేగంతో నిండి సావకాశమే లేని ఈ ప్రపంచంలో ఎలాంటి వృత్తి లేకుండా, ఎలాంటి తొందర లేకుండా ఉన్నది అతడు ఒక్కడే, స్వలోక ఆకాంక్ష ఉన్నవాడు. దుస్తులలో, భాషలో, నడకలో మంచి అభిరుచిని వ్యక్తం చేసే మానవ జాతిలో నగ్నంగా, వికారంగా, నత్తిగా మాట్లాడేది అతనొక్కడే, స్వలోక ఆకాంక్ష ఉన్నతను. నవ్వే వారితో అతను నవ్వడం, ఏడ్చే వారితో అతడు ఏడవడం. తినడంలో, త్రాగడంలో ఆనందం లభించి మనుషులు తింటారు, తాగుతారు. కానీ అతడు ఎలాంటి ఆనందము పొందకుండా తింటాడు. అతడి సారాయం మాత్రం రుచిగా ఉంటుంది. అంత రుచిగా ఉన్నా కూడా అతను చాలా క్యాజువల్ గా దాన్ని తీసుకుంటాడంట ఫ్రెండ్స్. మిగిలిన వారు జతగా ఉండడమో లేక జత కోసం వెతుకుతూ ఉండడమో చేస్తూ ఉంటారు, నాకు కంపెనీ కావాలి అని చెప్పేసి. అతడు ఒంటరిగా నడుస్తాడు, ఒంటరిగా నిద్రిస్తాడు, కలలు కూడా ఒంటరిగానే కొంటాడు. అందరికీ ప్రపంచ జ్ఞానం, తెలివి అన్నవి ఉంటే అతడు ఒక్కడే తెలివి లేకుండా ఓ జడుడిలా ఉంటాడు. ఇతను స్వలోక ఆకాంక్ష ఉన్నవాడు ఫ్రెండ్స్. ఇతరులకి వసతులున్న ఇల్లు ఉంటే అతడొక్కడికే ఇల్లు ఉండదు. జన్మభూమి ఉండి
దాని గొప్పతనాన్ని ఇతరులు గొంతెత్తి పాడుతుంటే అతనికొక్కడికే తనది అనడానికి పాడడానికి జన్మభూమి లేదు. అతడి హృదయం జ్ఞాన అంతర్నేత్రం అవతలి ఒడ్డుపైకి సారించబడి ఉంది. అతని దృష్టి, అతని హృదయం ఎప్పుడు కూడా జ్ఞాన అంతర్నేత్రం, అతని హృదయం జ్ఞాన అంతర్నేత్రం అవతలి ఒడ్డు వైపుకి సారించబడి ఉంది. అతని దృష్టి అవతలి ఒడ్డు మీద ఉంది ఫ్రెండ్స్. ఇవేవి ఎక్కట్లేదు. ఇదంతా ఉమ్, ఇది ఎలా వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి అవతలి ఒడ్డుకి అనేదే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అతను ఒక్కడికే ధైర్యం ఉంది. ఈ ప్రపంచాన్ని దేన్ని జరిగే వాటి దేన్ని పట్టించుకోవట్లేదు. ఈ ప్రపంచంలో మనుషులు దేన్నైతే కోరుకుంటున్నారో, దేన్నైతే కావాలనుకుంటున్నారో, దేన్నైతే అందరికి చూపించాలనుకుంటున్నారో అలా అతను చేయాలనుకోవట్లేదు. అతడి హృదయం జ్ఞాన అంతర్నేత్రం అవతలి ఒడ్డు వైపుకి సారించబడి ఉంది. జాగృత అవస్థలో ఉన్న ప్రపంచంలో స్వలోక ఆకాంక్ష ఉన్న వ్యక్తి ఒక్కడే నిద్రలో నడిచేవాడు. అతడి ప్రక్కన ఉన్నవారు చూడలేని, గ్రహింపలేని ఒక స్వప్నం అతడిని లాగుతూ ఉంటుంది. చూడండి, అందుకే వారు భుజాలు కులుకుతూ ఎగతాళిగా ముసిముసి నవ్వులు నవ్వుతారు చూసే వాళ్ళంతా కూడా. కానీ భయం కలిగించే దేవుడు నిప్పు పొగలను కక్కే ఎద్దుగా ఎదురుగా కనిపించినప్పుడు వారు మన్ను కరుస్తారు. భయం కలిగించే దేవుడు నిప్పు పొగలను కక్కే ఎద్దుగా ఎదురుగా కనిపించినప్పుడు వారు మనుకరుస్తారు, తట్టుకోలేరు దాన్ని. ఎవరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వారో ఆ వ్యక్తి నిద్రలో శాశ్వత కాలంలో నడిచే ఆ వ్యక్తి నమ్మకం అనే రెక్కలతో వారికి పైకి ఎద్దుకి ఎదురుగా ఎగురుతాడు. అవతల ఒడ్డుకి ఎత్తు పల్లాలతో ఉన్న ఆ పర్వతం పాదం దగ్గరికి చేర్చబడతాడు. ఎవరైతే వీళ్ళెవ్వరూ చేరలేక అసలు ఆ వైపు చూసే సాహసం, ఆలోచించే సాహసమే ఎవ్వరూ చేయని విధంగా ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరినీ దాటుకుని తను వీళ్ళందరినీ ఎగిరి ఎగిరి ఎద్దుకు ఎదురుగా ఎగురుతాడంట ఫ్రెండ్స్. ఎగిరి అవతలి ఒడ్డున కొండ పాదాల దగ్గరికి చేర్చబడతాడంట. నిద్రలో నడిచే వ్యక్తి నిస్తారంగా, నిశ్చయంగా, నిర్మానుష్యంగా ఉన్న భూమిపై ఎగురుతాడు. కానీ నమ్మకానికి ఉన్న రెక్కలు చాలా శక్తివంతమైనవి. అతడు అలా ఎగురుతూనే ఉంటాడు. మనం రామాయణంలో విన్నాం ఫ్రెండ్స్, చదివాము, ఎన్నో సినిమాల్లో చూసాము. రాముడి మీద ఉన్న విశ్వాసంతో ఆంజనేయుడు సముద్రాన్ని ఒక్క దూకు దూకి లంకని చేరుకున్నాడు అని చెప్పేసి ఇన్ని తరతరాలుగా దాన్ని వింటూనే వస్తున్నాం. కానీ వింటూ మనం దాని నుండి ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఏం ప్రయత్నించాలని చూసాం. కేవలం విశ్వాసం ద్వారానే అది సాధ్యమైంది. కానీ అది మనకి అదే విశ్వాసాన్ని మనం కూడా నింపుకుంటే మనము అలా చెయ్యొచ్చు అవసరమైన సమయంలో అనేది మనకు తెలిసిందా? లేదు కదా. మరి అతడు దిగే పర్వత పాదం మసక మసకగా ఒళ్ళు జల్లుమనేలా ఉంటుంది. కానీ నమ్మకం ఉన్న హృదయం జయింపబడదు. అది ధైర్యంగా శాశ్వతంగా కొట్టుకుంటూనే ఉంటుంది. భగవద్గీతలో పత్రి సార్ రాశారు, శ్రీమద్ భగవద్గీత కృష్ణామృతం అని చెప్పేసి గ్రంథం ఇచ్చారు. అందులో ఆయన మొట్టమొదటి శ్లోకం ఏం చెప్పారంటే క్షుద్ర హృదయ దౌర్బల్యం అని చెప్పారు. అంటే నీ హృదయం ఎప్పుడైతే వేరే వాళ్ళ ద్వారా అది జయించబడుతుంది, వాళ్ళకి లొంగిపోతుందో అదే హృదయ దౌర్బల్యం అని చెప్పారు ఆయన. అదే క్షుద్రం అని చెప్పారు. ఆ హృదయ దౌర్బల్యమే, ఆ వీక్నెస్ క్షుద్రం అని చెప్పారు ఆయన. కొండపైకి అతడు ఎక్కే దారి రాళ్లతో నిండి జారిపోతూ కనిపించకుండా ఉంటుంది. కానీ చెయ్యి మెత్తగా, పాదం స్థిరంగా, నమ్మకం యొక్క కన్ను సునిశితంగా ఉంటాయి కనుక అతడు ఎక్కుతూనే ఉంటాడు. అతడు దారిలో వెడల్పుగా ఉన్న మార్గంలో కష్టపడి పైకెక్కుతున్న స్త్రీ పురుషులను కలిశాడు. శిఖరాగ్రం చేరుకోవాలన్న ఆపేక్షతో ఉన్న ఆ స్త్రీ పురుషులు కొద్ది స్వలోక ఆకాంక్ష ఉన్నవారు. మనం ప్రారంభంలో చదివాం కదా ఫ్రెండ్స్.
మొదట్లో అతను స్త్రీ పురుషుల్ని కలిశాడు. వాళ్ళు కొద్ది స్వలోక ఆకాంక్ష ఉన్నవారు. వారికి గుడ్డి, కుంటి మార్గదర్శి ఉన్నాడు. కంటితో చూసేదాన్ని, చెవితో వినేదాన్ని, చేతితో స్పర్శించేదాన్ని, ముక్కుతో చూసే వాసనని, నాలుకతో చూసే రుచిని మాత్రమే వారు నమ్ముతారు. ఆ నమ్మకమే వారి మార్గదర్శి. వారిలో కొందరు పర్వతం మడమలను దాటి పైకి వెళ్ళలేరు. అంతవరకే వారు చేరుకోగలరు. ఆ నమ్మకమే వారి మార్గదర్శి. వారిలో కొందరు పర్వతం మడమలను దాటి పైకి వెళ్ళలేరు. కొందరు దాని మోకాలి వరకు, మరికొందరు దాని తుంటి వరకు, చాలా కొద్ది మంది నడుము వరకు చేరుతారు. కానీ అందరూ వారి మార్గదర్శితో సహా జారి దొర్లుకుంటూ పర్వతం అడుగుకు పడతారు. ఎప్పుడైతే ఆ దీని ప్రారంభంలో చెప్పారు ఫ్రెండ్స్, ఆహారం ఒకళ్ళు తీసుకెళ్ళిపోయారు అంటే వారు ఆహారాన్ని నమ్ముకుని ప్రయాణిస్తున్నారు. మరి ఒంటి మీద బట్టలను ఒకళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ ఉన్న గూడును కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ దాని చేతి కర్రను ఒకళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళంతా కూడా వీటిని ఆసరా చేసుకుని నడుస్తున్నారు, ఎక్కుతున్నారు. ఈ ఆసరా ఎంతవరకు అయితే పని చేస్తుందో అంతవరకు వాళ్ళు ఎక్కగలుగుతారు. అక్కడి నుండి అక్కడ వరకే వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలంటే వెళ్ళలేరు. కాబట్టి కిందకి పడిపోతా ఉంటారు. మరి పత్రిజీ ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పూజలొద్దు, మందులొద్దు, డాక్టర్లు మరి తర్వాత పూజలు, మందులు, తర్వాత ఇంకొకటి ఏం చెప్పారు సారు? 3 వద్దు. డాక్టర్లొద్దు, మందులొద్దు, పూజలొద్దు. ఇవన్నీ వద్దు అని ఎందుకు చెప్పారంటే, అవి మనల్ని ఎంతవరకైతే ఎక్కించగలుగుతాయో నమ్మి ఎక్కినప్పుడు, అక్కడి నుండి ఖచ్చితంగా ముందుకెళ్ళటానికి దారి లేదు కాబట్టి జారి కింద పడిపోతాం ఫ్రెండ్స్. వెనక్కొచ్చేస్తాం. ఎక్కడైతే ప్రయాణం ప్రారంభించామో అక్కడికొచ్చేస్తాము. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాసను పట్టుకున్నామో అప్పుడే మనం చివరికంటా చేరగలుగుతాం ఫ్రెండ్స్. అందుకే ఈ మార్గాన్ని పత్రి సార్ అందించడం జరిగింది. కానీ అందరూ వారి మార్గదర్శితో సహా ఎవరైతే ఇదైతే మీకు మోక్షాన్ని ఇస్తుంది అనేది మోక్షాన్ని ఒకళ్ళొకళ్ళకి మోక్షాన్ని ఇవ్వటం అనేది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. అందరూ వారి మార్గదర్శితో సహా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో సహా దొర్లుకుంటూ కింద పడిపోతారని చెప్తున్నారు. పర్వతం అడుగుకి పడతారు. చూడవలసిన దాన్నంతా ఓ చర్మచక్షు చూడగలదా? ఈ కళ్ళు ఎంతవరకు చూడగలవు ఫ్రెండ్స్? వినవలసిన దాన్నంతా ఈ భౌతికమైన చెవి వినగలదా? స్పర్శ మామూలుగా గ్రహింపవలసిన దానికన్నా చేయి గ్రహింపగలదా? వాసన చూడవలసిన దాన్నంతా దివ్య భావన శక్తి నుంచి వాసన చూడవలసిన దాన్నంతా ముక్కు చూడగలదా? లేదు కదా! రుచి చూడవలసిన దాన్నంతా నాలుక రుచి చూడగలదా? లేదు కదా! ఎంతవరకు? అంతవరకే లిమిట్ ఉంది దానికి. దివ్య భావన శక్తి నుంచి ఉద్భవించిన నమ్మకం వాటి సహాయానికి వస్తేనే ఇంద్రియాలు సమగ్రంగా గ్రహించగలవు. దివ్య భావన శక్తి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. దివ్య భావన శక్తి నుంచి ఉద్భవించిన నమ్మకం వాటి సహాయానికి వస్తేనే ఇంద్రియాలు సమగ్రంగా గ్రహించగలవు. అప్పుడే శిఖరానికి నిచ్చెనలుగా అవి మారగలవు అని చెప్తున్నారు. దివ్య భావన శక్తి నుంచి ఉద్భవించిన నమ్మకం. నమ్మకం అనేది ఎక్కడి నుండి వస్తుంది? విశ్వాసం అనేది ఎక్కడి నుండి వస్తుంది? దివ్య భావన శక్తి నుండి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దేన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి? దివ్య భావన శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. బియాండ్ ఫిజికల్ మనం దేన్నైతే తెలుసుకోగలుగుతున్నామో దాని నుండి నమ్మకం అనేది వస్తుంది ఫ్రెండ్స్. పత్రిజీ ఎప్పుడు ఏం చెప్తారు? ముందు మీరు చెయ్యండి. చేయటం ద్వారా మీకు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం నుండి మీకు విశ్వాసం వస్తుందని చెప్తారు. దాని ద్వారా మీరు ఇంకా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ముందడుగు వేయగలుగుతారు అని చెప్తారు. మీ అనుభవమే మీకు రక్ష అని చెప్తారు ఆయన. నమ్మకం లేని ఇంద్రియాలు నమ్మదగిన మార్గదర్శులు కాజాలవు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాటి మార్గం విశాలంగా నున్నగా ఉన్నట్లు కనిపించినా కనిపించని గోతులు వలలు ఎన్నో ఉన్నాయి. పత్రిజీ ఎందుకు చెప్పారు? ఈ ప్రపంచంలో చిట్ట చివరి వ్యక్తిని కూడా వారి వారి స్థానానికి నేను చేర్చేదాకా ఈ భూమిని నేను వదిలిపెట్టను అనేది ఆయన ఎందుకు చెప్పారు? అప్పటిదాకా ఆయన భూమిని తన హ్యాండ్ ఓవర్ లో ఎందుకు ఉంచుకున్నారు?
అంటే అన్ని అంచెలంచెలుగా ఈ భూమి మీదకి వస్తూనే ఉంటారు. మరి సోల్స్ అనేవి వర్షిస్తూనే ఉంటాయి. ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. అంటే ఆయన పని అనేది ఈ భూమిని నేను వదిలిపెట్టను అని అన్నారంటే, ఆయన పని అనంతంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అనంత ప్రయాణికులం అనేది అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛా శిఖరాన్ని చేరుకోవడానికి ఆ మార్గం ఎన్నుకున్న వారు దారిలో చనిపోతారు. లేదా జారిపడి దొర్లుకుంటూ వారు బయలుదేరిన చోటుకే తిరిగి చేరుకుంటారు. విరిగిన వారి ఎముకల పట్ల, తగిలిన గాయాల పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అయ్యో! ఎక్కాను, ఇలా జారి పడిపోయాను అనేది మళ్ళీ ప్రయత్నిద్దాం అనే ఆలోచన వాళ్ళకి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి అలా తీసుకెళ్ళగలిగే మార్గదర్శి అక్కడ లేడు. మార్గదర్శి కూడా పడిపోయాడు. ఇంకెవరు తీసుకెళ్తారు వాడిని? పడిపోకుండా ఉండే మార్గదర్శి కదా మనకు కావాలి. అప్పుడు కదా మనం చివరికంటా చేరుకుంటాము. అలా చేయకుండా వాళ్ళు విరిగిన ఎముకల పట్ల, తగిలిన గాయాల పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటూ అలానే ఉండిపోతారు. వాళ్ళ జీవితం అలా వెళ్ళమారిపోతది ఫ్రెండ్స్. స్వల్ప స్వలోక ఆకాంక్షలు ఉండేవారు ఇంద్రియాలతో ఒక ప్రపంచాన్ని నిర్మించిన త్వరలోనే అది అతి చిన్నగా, అతి ఇరుకుగా ఉందని తెలుసుకుంటారు. కాబట్టి వారు పెద్దగా, ఉన్నతంగా ఉండే ఇల్లు కావాలనుకుంటారు. క్రొత్త వస్తువులను, క్రొత్త వాస్తు శిల్పిని వెతికే బదులు పాత వాటిని శోధించి, పాత శిల్పి ద్వారానే, ఇంద్రియాల ద్వారానే నమూనా తయారు చేసి, పెద్ద ఇల్లు నిర్మాణం అయిపోగానే, అది కూడా పాత ఇంటిలాగానే చిన్నగా, ఇరుకుగా ఉందని తెలుసుకుంటారు. ఎందుకు ఈ భూమి మీద మనిషికి తృప్తి అనేది లేదు అనంటే ఇదే కారణం ఫ్రెండ్స్. పెద్ద ఇల్లు నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు కొత్త వస్తువులను, కొత్త వాస్తు శిల్పిని వెతకట్లేదు. పాత వాటితోనే నిర్మిస్తున్నారు. పాత ఇంట్లో ఉన్నాయా ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. పెద్ద దాంట్లోకి చిన్న ఇంట్లో ఉండేవి పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాయి. తేడా ఏముంది అక్కడ? అందుకే ఇది కూడా ఇరుకుగా అయిపోతుందన్నమాట. కొంతకాలం అవ్వంగానే ఇళ్లను పడగొడుతూ మళ్ళీ నిర్మిస్తూ ఉంటారు. కానీ వారు ఎప్పటికీ వారికి కావలసిన సదుపాయాలతో వారు కోరుకుంటున్న స్వేచ్ఛ ఇచ్చే ఇంటిని నిర్మించుకోలేరు. ఇక్కడ ఇల్లు అంటే మన శరీరం అనేది కూడా వస్తది ఫ్రెండ్స్. వంచన నుంచి కాపాడటానికి వారు మోసగాళ్లపైనే ఆధారపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే. దాన్ని దాటి వాళ్ళు చూడట్లేదు, రావట్లేదు. వేయించే పెనం నుంచి మంటల్లోకి దూకిన చేపల వారు ఒక చిన్న ఎండమావి నుంచి పరిగెత్తుకు వెళ్లి ఇంకొక పెద్ద ఎండమావి వైపు ఆకర్షింపబడతారు. అక్కడికెళ్ళాక ఇక్కడ ఏమీ లేదని తెలుసుకుంటారు. ఇది భ్రమ అని తెలుసుకుంటారు. అక్కడి నుండి మళ్ళీ అసలు ఆహ్, అసలైంది ఎక్కడుంది అనే దాని వైపు చూడటం మానేసి ఇంకా పెద్ద ఎండమావి వైపు వెళ్తారు. ఇలానే జన్మ జన్మలుగా వృధా అయిపోతుంది ఫ్రెండ్స్. గొప్ప స్వలోక ఆకాంక్ష మరి స్వల్ప స్వలోక ఆకాంక్ష ఉన్న వారి మధ్య స్వలోక ఆకాంక్షే లేని కుందేళ్ల లాంటి మనుషుల గుంపులు ఎన్నైనా ఉన్నాయి. వారి గుంటలు వారే తవ్వుకుని అందులోనే జీవించి పిల్లల్ని కని అందులో చనిపోవడంలోనే తృప్తి చెందుతారు. వాళ్ళ జీవితం అంతే. వారి నివాసాలు వారికి చాలా అందంగా, చాలా విశాలంగా, చాలా వెచ్చగా ఉంటాయి. వాటిని వైభవంగా ఉండే రాజప్రాసాదాలతో కూడా మార్చుకోవడానికి వారు ఇష్టపడరు. గుర్తులు కూడా లేకుండా చాలా కష్టతరమైన చింటరి దారిలో నడిచే వారిని, నిద్రలో నడిచే వారిని చూసి వారు నవ్వుతారు. చూసారా ఫ్రెండ్స్? మనల్ని చూసి అందరూ నలుగురు ఏమనుకుంటారని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. ఒక కొత్త స్టెప్ వేసే ముందు. కానీ వాళ్ళ స్థాయి ఏ పాటిదో ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. వారి గుంటలు వారే తవ్వుకుని అందులోనే జీవించి పిల్లల్ని కని అందులో చనిపోవడంలోనే తృప్తి చెందుతారు. వారి నివాసాలు వారికి చాలా అందంగా, చాలా విశాలంగా, చాలా వెచ్చగా ఉంటాయి. వాటిని వైభవంగా ఉండే రాజప్రసాదాలతో కూడా మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. దాన్ని మార్చడానికి వాళ్ళు ఇష్టపడరు. అందులోనే ఉండి, అందులోనే పిల్లల్ని కని, అందులోనే పుట్టటం, పెరగటం, చావటం, పిల్లల్ని కంటం అన్ని అందులోనే చేయటానికి వాళ్ళు ఇష్టపడతారు. గుర్తులు కూడా లేకుండా సరి అయిన గురువుకి గుర్తులు ఉండవు ఫ్రెండ్స్. వారి పాదాలు ముద్రలు పడవు. చాలా కష్టతరమైన చింటరి దారిలో నడిచే వారిని, నిద్రలో నడిచే వారిని చూసి వారు నవ్వుతారు. కోడి పెట్ట పొదిగి కోళ్ల గూటిలో మూసిపెట్టబడిన ఈగిల్ పక్షి లాంటి వాడు
తోటి మనుష్యులతో కలిసి ఉండే స్వలోక ఆకాంక్ష కలవాడే. కోడి పెట్ట పొదిగింది. కోడిగుడ్డు కాదు అది, కోడి పెట్ట పొదిగింది. కోళ్ల గూటిలో మూసి పెట్టబడిన ఈగిల్ పక్షి. కోడి పిల్ల అక్కడ, ఈగిల్ పక్షి అక్కడ. ఈగిల్ పక్షి లాంటి వాడు తోటి మనుష్యులతో కలిసి ఉండే స్వలోక ఆకాంక్ష కలవాడే. అంటే కోడి పిల్ల కింద కింద నేల మీద ఆ తల్లి అండలో చిన్న చిన్న గింజలు పురుగులు ఏరుకుని తింటా ఉంటుంది. మరి ఈగిల్ ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశాన్ని అంతా కూడా చుట్టి రాగలిగిన శక్తి ఈగిల్ పక్షికి ఉంటుంది. దీనికి దానికి సంబంధమే లేదు. కోడి పెట్ట కోడి పిల్ల ఎంత ఎగిరినా కానీ ఎంత ఎగురుతుంది. మరి ఈగిల్ ఎలా వెళ్ళిపోతుంది? అంటే స్వలోక ఆకాంక్ష ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉన్న కంపారిజన్ ఇది ఫ్రెండ్స్. లేని వాళ్ళు కింద కింద వెతుక్కుంటా ఉంటారు వాళ్ళకి కావాల్సింది. ఉన్నవాడు పైన వెతుకుతాడు. సోదర కోడి పిల్లలు తల్లి కోడి ఈగిల్ని వాటిలో ఒకటిగా ఉండిన వాటి అలవాట్లు ప్రవర్తన అలవర్చుకుని వాటిలానే బ్రతకాలని అనుకుంటాయి. కానీ అతడు ఈగిల్ పక్షి మాత్రం అవి తనలాగే అవధులు లేని ఆకాశాన్ని గురించి, స్వేచ్ఛతో కూడిన గాలి గురించి కలలు కనాలని అనుకుంటుంది. ఈగిల్ దృష్టి అలా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ త్వరలోనే అతడు వారి మధ్య తాను ఒక పరలోకీయుడిగా, ఓ సంఘ బహిష్కుడిగా ఉన్నట్లు తెలుసుకుంటాడు. తొందరలోనే అర్థమైపోతుంది నేను వాళ్ళు సేమ్ కాదు అనేది. ఆ వాళ్ళు చేసినవే కాకుండా నేను ఇంకా ఏదో చేయాల్సింది ఉంది అనేది స్పృహ వస్తుంది ఇతనికి. అలా స్పృహ వచ్చే మనం ఇలా ధ్యానం వైపు తిరిగాం ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే మనం తిరిగామో ఆది గురువు పత్రిజీ మన ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని తల్లితో సహా అతడిని ముక్కుతో పూరుస్తాయి. అతడి రక్తంలోని శిఖరాగ్రపు పిలుపు కోడిగూటిలోని కంపుకి ముక్కుకి ఇబ్బందిని కలిగిస్తాయి. రెక్కలు పూర్తిగా వచ్చే వరకు ఆ ఇబ్బందులను అతడు మౌనంగా భరిస్తాడు. కానీ ఆ తర్వాత గాలిలోకి ఎగురుతూ గింజల కోసం పురుగుల కోసం భూమిని తవ్వుతున్న తన పూర్వపు సోదరుల పైన తల్లి పైన ప్రేమపూర్వకమైన వీడ్కోలు దృక్కును విసురుతాడు. మనం ఎగిరాం తెలుసుకున్నాం కదా అని చెప్పేసి కిందన్న వాళ్ళ మీద జాలి పడటం కానీ తక్కువగా చూడటం కానీ చేయొద్దంటారు ఫ్రెండ్స్. అది వాళ్ళ స్థాయి. ఒకనాడు వాళ్ళు ఈగిల్ పక్షి అవుతారు. అప్పటిదాకా కూడా మనం వాళ్ళ మీద చూపించాల్సింది ప్రేమపూర్వకమైన వీడ్కోలు దృక్కు. వీడ్కోలు దృక్కు అంటే చూపు ఫ్రెండ్స్. విసురుతాడు. మైకేయన్ సంతోషించు, నీది ఒక ప్రవక్త స్వప్నం. ఘనమైన స్వలోక ఆకాంక్ష నీ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేసింది. ఈ ప్రపంచంలో నిన్ను ఒక పరలోకీయుడిగా చేసింది. ఇంద్రియాల నిరంకుశత్వపు పట్టు నుంచి నీ భావనా శక్తిని పడగొట్టింది. నీ భావనా శక్తి నీకు నమ్మకాన్ని తెచ్చింది. నిన్ను కదలకుండా ఊపిరాడనీయకుండా చేసే ఈ ప్రపంచం నుంచి నీ నమ్మకం నిన్ను చాలా పైకి ఎత్తుతుంది. ఈ నీ నమ్మకం నువ్వు సత్య శోధనకు గురి కావడానికి, అట్టడుగున ఉండే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, బావురుమనే శూన్యంలోకి గుడిదిగుడిగా ఉండే పర్వతం పైకి నిన్ను తీసుకుని వెళుతుంది. అలా పరిశుద్ధమై విజయం పొందిన నమ్మకం నిన్ను ఎప్పుడూ పచ్చగా ఉండే శిఖరాగ్రపు అంచుల దగ్గరికి తీసుకుని వెళ్ళి అవగాహన అన్న దాని చేతిలో నిన్ను పెడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద గిఫ్ట్ ఇది. పత్రి సార్ మనల్ని దేని నుండి బయటికి తీసినట్టు, దేనిని గిఫ్ట్ గా ఇచ్చినట్టు. అవగాహన అన్న దాని చేతిలో నిన్ను పెడుతుంది. నీ నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది? పవిత్ర భావనా శక్తి నుండి, దివ్య భావనా శక్తి నుండి వస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి, నమ్మకం దివ్య భావనా శక్తి నుండి వస్తుంది. నమ్మకం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పవిత్ర అవగాహన అన్న దాని చేతిలో పెడుతుంది ఇది.
పచ్చగా ఉండే శిఖరాగ్రపు అంచుల దగ్గరికి తీసుకుని వెళ్ళి, పచ్చగా ఉండే శిఖరాగ్రపు అంచుల మీద ఏముంది? అవగాహన ఉంది ఫ్రెండ్స్. అవగాహన అన్నదాని చేతిలో నిన్ను పెడుతుంది. తన బాధ్యతని నెరవేర్చాక నమ్మకం ఇక తన పనిని చాలించుకుంటుంది. అవగాహన నిన్ను నిజమైన అనంతమైన దేవుడి యొక్క అధిగమిస్తున్న మనిషి యొక్క నివాసమైన స్వేచ్ఛా శిఖరం వైపు నిన్ను నడిపిస్తుంది. మనకి స్వేచ్ఛా శిఖరాలు కావాలి కదా ఫ్రెండ్స్. కట్టిపడేసేవి మనకొద్దు కదా. అందుకే ఈ ప్రపంచంలో మనం ఇమడలేము. ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళంతా కూడా తక్కువ వాళ్ళు కాదని ఫ్రెండ్స్, కాదు ఫ్రెండ్స్. వాళ్ళ స్థాయి, వాళ్ళ ప్రయాణం ఎక్కడ మొదలైందో ప్రయాణించాలి కదా. అందరూ కూడా ప్రయాణిస్తూ అన్ని అనుభవాలు అందరికీ కావాలి కదా. ప్రయాణించి వస్తేనే అంటే ప్రయాణం అనేది ప్రాపర్ వేలో ఉంటేనే, దాని అనుభవం వాళ్ళకు ఉంటేనే వాళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటారు ఫ్రెండ్స్. కొంచెం స్వలోకాకాంక్ష ఉంది, ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది. అలాగే ఒకనాడు సంపూర్ణంగా వాళ్ళకి స్వలోకాకాంక్ష ఉన్నప్పుడు వాళ్ళు ఇలా ఎగురుతారనమాట. స్వేచ్ఛా శిఖర అంచుల్ని వాళ్ళు చేరుకుంటారు. మైకేయన్, పరీక్షలకి తట్టుకుని నిలబడు. మీరంతా కూడా పరీక్షలకు తట్టుకుని నిలబడండి. ఒక్క క్షణం ఆ శిఖరాగ్రం పైన నిలబడటానికి ఎంత బాధనైనా భరించవచ్చు. ఎప్పటికీ ఆ శిఖరం మీద ఉండటానికి అనంతాన్ని ఇవ్వవచ్చు. ఎప్పటికీ ఆ శిఖరం మీద ఉండడానికి అనంతాన్ని ఇవ్వవచ్చు అని చెప్తున్నారు ఈయన. అంటే ఒక్క క్షణం ఆ శిఖరం మీద నిలబడటానికి ఎంత బాధనైనా భరించవచ్చు అని చెప్తున్నారు. ఇది చెప్తున్నప్పుడు నాకు ఎలా ఉందంటే, సాక్షాత్తు పత్రి సార్ నా ముందు కూర్చుని, పద్మ పరీక్షలకి తట్టుకుని నిలబడు అని నా ముందు నించుని ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఏంటని అంటే, పద్మ నిలబడు, నన్నే చూడు, నన్నే చూడు, నన్నే చూడు అని చెప్పేవాళ్ళు. ఎందుకని అంటే ఆయన్ని చూడటం ద్వారా నేను ఇవన్నీ కూడా చుట్టూ జరుగుతున్న వాటిని నేను పట్టించుకోనప్పుడు ఏమవుతుందంటే ఈ బలం పెరుగుతుంది, అవి వీక్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు నేను సరి అయిన దారిలో దివ్య భావనా శక్తితో వచ్చినటువంటి నమ్మకంతో నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఎంత కఠినమైన దారిలోనైనా నేను ప్రయాణించగలుగుతాను. హింబాల్ అన్నాడు, మీ శిఖరాగ్రం పైకి అధిరోహించి చూడడానికి, ఆ సద్దర్శనానికి అది ఎంత క్షణిక కాలమైనా సరే అక్కడికి ఒక్కసారి మమ్మల్ని తీసుకెళ్ళవా అని అడుగుతున్నాడు. మెద్దా చెప్తున్నాడు, వేగిర పడవద్దు హింబాల్, అక్కడికి ఒక్కసారి నీ సమయం కోసం ఎదురు చూడు. సమయం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి సరి అయిన అవగాహన, అనుభవం అనేది రాకుండా మనం అక్కడికి అనుభవం రాకుండా, క్రమేపీ ప్రయాణించిన అనుభవం మనకు కావాలి. అది రాకుండా మన సమయం రాదు ఫ్రెండ్స్. సాయిబాబా చెప్పారు, షిరిడి సాయిబాబా, సమయానికి ముందుగా అవసరానికి ఎక్కువగా ఎవ్వరికి ఏది లభించదు అని చెప్పారు ఆయన. వేగిర పడవద్దు హింబాల్, నీ సమయం కోసం ఎదురు చూడు. నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చే చోట నువ్వు ఊపిరి విడిస్తావు. నేను తేలికగా నడిచే చోట నువ్వు రొప్పుతూ, రోజుతూ, పడుతూ, లేస్తూ ఉంటావు. తేడా అది ఫ్రెండ్స్. నమ్మకాన్ని వదలకు, అది అద్భుత కృత్యాలు చేస్తుంది అని చెప్పారు ఫ్రెండ్స్. నోవాకి అలానే బోధించాను, మీకు అదే చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇది ఎక్కడ మొదలైందంటే, లాస్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకున్నప్పుడు అందులో అభియార్ అడిగాడు. గొప్ప మెద్దా చెప్తున్నాడు, మైకేయని అడిగితే, హాయిగా ఇల్లుగా ఉన్న ఈ ప్రపంచంలో ఇల్లు వాకిలి లేని వాడిలా భరించలేని చిత్రవదను అనుభవించటం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను. ఆ కన్యతో ఆ శిఖరంపై ఉండాలని ఉంది అని చెప్పినప్పుడు మెద్ద అక్కడ మొదలు పెట్టాడు స్వలోక ఆకాంక్ష గురించి చెప్పటం. నీ హృదయం స్వలోక ఆకాంక్షతో నిండింది, ఆనందించు. నీ దేశాన్ని, నీ ఇంటిని కనుక్కుంటావని, ఆ కన్యతో ఆ శిఖరం పైన ఉంటావని నీ కళ తిరుగులేని వాగ్దానం చేసింది అని చెప్పినప్పుడు అభియార్ అడిగాడు, ఈ స్వలోక ఆకాంక్ష గురించి ఇంకా చెప్పండి. ఏ ఆనవాళ్లతో మేము దాన్ని గుర్తించాలి అంటే ఇదంతా ఆయన చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. ఇలా మనం గుర్తించాలి ఆ తేడాని. ఇలా మనకు కావాల్సిందేదో మనం పిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ముందు 10 ఆహార పదార్థాలు ఉండొచ్చు, కాక మనకేది కావాలో మనం సరైన దాన్ని పిక్ చేసుకోవాలి. తీసుకుని మనం
ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి ఫ్రెండ్స్. నోవాకి అలానే బోధించాను, మీకు అదే చెప్తున్నాను అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది ఫ్రెండ్స్. గొప్ప స్వలోక ఆకాంక్ష ఏంటంటే స్వేచ్ఛా శిఖరాన్ని చేరుకోవడం అనేది గొప్ప స్వలోక ఆకాంక్ష ఫ్రెండ్స్. దాన్ని చేరుకోవాలని మనం చేసే ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎంతో ఆపదలు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ మనం దివ్య భావన శక్తి నుండి ఉద్భవించినటువంటి నమ్మకాన్ని దాంతో ప్రయాణించినప్పుడు అవేవి కూడా మనకు అడ్డం కాలేవు అని ఇందులో ఆయన చెప్తున్నారు ఫ్రెండ్స్. మనందరికీ కూడా అదంతా ఎంతో అనుభవమే. మన కంటి ముందు ఆది గురువు పత్రిజీ ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఈ రోజు ఈ పిఎస్ఎస్ఎం అనే మహావృక్షాన్ని ఆయన మహావృక్షంగా మారి తన అండదండలలో మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ దాని నీడలోనే ఉంటాం ఫ్రెండ్స్ మనం. కాబట్టి మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గొప్ప స్వలోకాకాంక్షను మనం వదులుకోవద్దు ఫ్రెండ్స్. మన హృదయంలో అనవసరమైనటువంటి భారాలను మనం మోయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా మనల్ని చిట్ట చివరి వరకు చేర్చగలిగిన వాడు ఆది గురువు పత్రిజీ ఒక్కడే. ఆయన ఒక్కడికే మనం ఎవరో ఏంటో మనం ఎక్కడి నుండి వచ్చామో అంతా తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనందరం కూడా ఆది గురువు పత్రిజీ మీద అచంచలమైన విశ్వాసంతో ఈరోజు ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ఫ్రెండ్స్. తిరిగి మనం మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. పాపం ఉడుపు అత్తి ఆకు ఉడుపుని వదలడం అనేది నెక్స్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. తిరిగి మరొక అధ్యాయంలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ధ్యాన మిత్రులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.